అలా ఉంటాయి. కానీ పద ఇద్దరం గెలుద్దాం అనే సందర్భాలు మా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ లో మాత్రమే ఉంటాయి. తొక్కేం కాదు. ఎగ్జాక్ట్లీ. ఫైనలీ మా సర్కిల్ ఆఫ్ లవ్ లో 10 మంది కాస్త 9 మంది, ఒక సోఫా ఖాళీ అయిపోయింది. సర్కిల్ ఆఫ్ లవ్ కి రెడీయా? వెరీ మచ్. వీకెండ్ వచ్చేసరికి వాళ్ళకంటే లోపల మాకు గుబులు ఎక్కువ అవుతుంది. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. ఓకే, సో బిఫోర్ వి బిగిన్ విత్ అవర్ లవ్లీ జడ్జెస్, సో ఈ వారం ఎలా జరిగింది కపుల్స్? ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే. థర్డ్ వీక్ ఇలా ఉంటే లాస్ట్ వీక్ ఎలా ఉంటావురా నాయనా? మహేష్ సండ్రా మాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. రోలర్ కోస్టర్. ముఖరాజు, ఆసియా ఇప్పుడు ఒక టాబ్లెట్ వేసి 2 వేసా. ఎల్లేలో 10 వేస్తావు పక్క. మిక్స్డ్ ఎమోషన్స్. కళ్యాణ్ ఈ రోజు ఏంటో కొంచెం సైలెంట్ గా ఉన్నాడు. ఈ సర్కిల్ ఆఫ్ లవ్ లో మాట్లాడవా? మౌనవ్రతమా? అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజు అంతా. జాగ్రత్త పడుకుంటా. ఒక బలూన్ రూపంలో చెప్పబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ కొన్ని లవ్ బలూన్స్ రాబోతున్నాయి. ఎందుకంటే ప్రేమ బలూన్ లాంటిదైతే గాలి నమ్మకం లాంటిది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. సరే, జాను బానుతోనే మొదలెడదాం. అయితే ఓకే, జాను బాను. మహేష్ సాండ్రాని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు మీరు? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను అంటే మేము కళ్యాణ్ వాళ్ళు అనుకున్నాం సార్. ఏమనుకున్నారు కళ్యాణ్ వాళ్ళు? కలిసి ఆడదాం అనుకున్నాం సార్. ఇది ప్రీ ప్లాన్డ్, మీ ఇద్దరు ఇట్లా అనుకుందాం అనేసి ముందుగానే అనుకున్నాం సార్. అంటే ట్రస్ట్ వర్తిగా ఉంటారనుకున్నారా? ఎస్ సార్. మహేష్ సాండ్రా ఉండరు అనుకున్నారు. మాకు నమ్మకం లేదు. కళ్యాణ్ మీకు ఫెయిర్ ఎనఫ్ చేశారనుకుంటున్నారా? అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి అదే కదా ట్విస్ట్. అది బాధ వేసింది సార్ కొంచెం. నమ్మేనరా నిన్ను. నమ్మితేనే మోసం చేస్తారు కదా, నమ్మకపోతే ఎట్లా చేస్తారు? ఎవ్రీబడి ఇక్కడ గేమ్ ఆడాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్. సో వీళ్ళు మనకి ఫేవర్ గా ఉంటారు అనుకోవడానికి లేదు. సో నమ్మకం ఎందుకు ఉంటది? కళ్యాణ్ తన గేమ్ ఆడాడు, అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? ఫైనల్ గా ఎవ్వరూ స్టీల్ తీసుకోలేదు. కళ్యాణ్ ఒకటే స్టీల్ తీసుకున్నాడు. యూ హ్యావ్ టు యాక్చువల్ గా అతను అప్రిషియేట్ చేయాలి. వెరీ గుడ్. సర్లే, ఊరికే వచ్చిన క్రెడిట్ ఎందుకు వదిలేసుకోవటం? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఫర్దర్ గా ఏముంటాయో తెలియవు ఛాలెంజెస్. ఎస్ సార్. గుడ్డిగా నమ్మి బోల్తా పడొద్దు బావా. డబ్బు పనులు మళ్ళా చేస్తారు తప్ప పొరపాటున వాళ్ళని నమ్మితే కొంపలు ఉచ్చుకుంటారు సుమాన్ మాత్రం నేను మీకు చెప్తా ఉన్నా.